పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ తుది దశకు చేరుకుంది. రీసెంట్ గానే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రీపోన్ చేస్తూ మేకర్స్ అదిరిపోయే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ తన డబ్బింగ్ వర్క్ మొదలు పెట్టబోతున్నారన్న వార్తలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ తన కమిట్మెంట్స్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ వారం నుండే ఉస్తాద్ భగత్ సింగ్ డబ్బింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే హీరోయిన్ రాశి ఖన్నా తన డబ్బింగ్ పూర్తి చేసుకోగా ఇప్పుడు పవర్ స్టార్ వంతు వచ్చింది. హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్ పవన్ కళ్యాణ్ బేస్ వాయిస్ తో తోడైతే థియేటర్స్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర దడ పుట్టడం ఖాయం. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. కేవలం కొన్ని చిన్న ప్యాచ్ వర్క్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. నిజానికి ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కన్నడ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా వాయిదా పడడంతో ఆ ఖాళీని ఉస్తాద్ భర్తీ చేయబోతున్నాడు. మార్చి 19న ఉగాది కానుకగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అంటే మనం అనుకున్న దానికంటే వారం రోజుల ముందే భగత్ సింగ్ విన్యాసాలు చూడబోతున్నాం. అదే సమయంలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ దురంధర్ 2 కూడా విడుదల కావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక పెద్ద కలెక్షన్ వార్ తెరలేవబోతోంది. ఈ సినిమాకి మరో హైలైట్ ఏంటంటే సాంగ్స్ దేవిశ్రీ ప్రసాద్ ఇస్తుండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం స్టార్ కంపోజర్ తమన్ రంగంలోకి దిగారు. గబ్బర్ సింగ్ మ్యూజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ డబ్బింగ్ మొదలవుతుందంటే ఇక ప్రమోషన్స్ హోరెత్తడం ఖాయం. రేపో మాపో టీజర్ అప్డేట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మరి మీరు ఈ సినిమా కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్స్ లో తెలియజేయండి.